పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి ప్రారంభం. ఆయన గలిలయ తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూశాను. వారు జాలరు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించింది. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూశాను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిను దోణిలో జీతగానుల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో నెలలో మొదటి గురువారము ఉపవాస కూడికలు ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా విరిచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత రాత్రి బైబిల్ పాఠంలో మనము ఎవరి గురించి ధ్యానం చేశాము? లేవి అనగా హత్తుకొనుట. లేవి సుంకము వసూలు చేయువాడు. లేవి ఆయనను వెంబడించినవాడు. లేవి ఆయన మాటకు సమస్తమును వదులుకున్నవాడు. లేవి మత్తయిగా మార్చబడినవాడు. లేవి ప్రభు పట్ల ప్రేమ కలిగి గొప్ప విందు చేశాడు. లేవి దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. లేవి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యానము ఆంద్రేయ. ఆంద్రేయ అనే పదానికి అర్థము పౌరుషము. ఎలా ఉండాలంట? ప్రభు కొరకు పౌరుషము గలవారమై జీవించాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చూసారా? ఉండుడి అని 4 సార్లు మనకు కనపడుతుంది. విశ్వాస జీవితములో మెలకువగా ఉండాలి. ఇది నాలో మెలకువ జీవితం లేదు, నిద్రమత్తు జీవితం కలిగి ఉన్నారు. యేసు ప్రభువారు కూడా
ఆ దినము అకస్మాత్తుగా లోకమంతటికి ఉరి వచ్చినట్టుగా వచ్చును గనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటారు. సాలీడుకు దాని తలపైన చుట్టూ 8 కళ్ళు ఉంటాయి. అనగా తాను చుట్టుపట్ల కూడా తన భద్రత విషయంలో తను ఆలోచిస్తాడు. ఎక్కడే కానీ ప్రమాద ఘటికలు జరగకుండా తాను భద్రం చేసుకుంటాడు. యోహాను పత్రికలో అదే కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన్ను భద్రము చేసుకొనును అనే మాట మనం చూస్తాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అపవాదులు వచ్చినా ప్రభు కొరకు ఎలాగుండాలి? పౌరుషము గలవారై ఉండాలి. ఏలియాతో దేవుడు అడుగుతున్నాడు, ఇచ్చట నీవేమీ చేయుచున్నావు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? అతడు అయ్యా వారు ఇశ్రాయేలీల నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. యెహోవా కొరకు నేను మహారోషము గలవాడనై యెహోవా కొరకు. సరే, లోకములో జరుగుతున్న సంఘటనలను బట్టి యేసు ప్రభువారే అన్నారు, ఇవి జరగవలసి ఉన్నవి గనుక ధైర్యము తెచ్చుకొనుడి అంటాడు. దిగులు పడకూడదు, ఆందోళన చెందకూడదు. ఇవి జరగవలసినదే అన్నాడు రక్షకుడు ఆయన రాకడ గురించి. ఏలి అంటున్నాడు, అయ్యా భూమి మీద నీ సాక్ష్యము ఉండకుండునట్లు నీ బలిపీఠములను త్రోసివేశారు, నీ ప్రవక్తలను హత్య చేశారు. నీ కొరకు సాక్షిగా నేను మహారోషము గలవాడనై ఉన్నాను. విశ్వాసి జీవితములో ప్రభు కొరకు ఎలా ఉండాలంట? ధైర్యముతో ఉండాలి. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఏమంటున్నాడంటే, నా కుమారుడా సొలొమోనా రమ్ము, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. ఇదిగో దేవుడును ఏర్పరచుకున్నాడు. దేవుని మందిరము కట్టుటకు దేవుడిని ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు ధైర్యముగా ఉండు. పిల్లలకు ధైర్యము నూరిపోయాలి.
దేవుని మందిర పరిసరాలకే నీ పిల్లలు రాలేకపోతున్నారంటే మన ఆత్మీయ స్థితి ఎలాగుంటుందో ఒకసారి చూసుకోండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఇశ్రాయేలు దేశానికి ఒక యువకుడు, ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపించిన ఒక యువకుడు, ఆయుధము లేకుండానే సింహాన్ని చీల్చిన ఒక యువకుడు, ఎలుగుబంటిని చీల్చిన ఒక యువకుడు, చిన్న గులకరాయితో మహా ఎత్తరైన గొల్యాతును హతమార్చిన ఒక యువకుడు, అతని జీవితములో బహు ప్రసిద్ధి చేశాడు దేవుడు. ఆ యువకుడు కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు అంటే. ఇప్పుడు అంటున్నాడు, అబ్బాయి, లోకులందరూ పోవలసిన మార్గమున నేను ఇదిగో దేవుడు నిన్ను ఏర్పాటు చేసి, నువ్వు ధైర్యముగా ఉండు. నా దేవుడు నా కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. దావీదా, నీ పిల్లలు యథార్థమైన ప్రవర్తన కలిగి నా ఆజ్ఞలు అనుసరించిన ఎడల నీ పిల్లల్లో ఒకడు సింహాసనం మీద కూర్చుంటాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం. ఒక మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను ఏర్పరచుకొనిన సంగతిని మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి, విశ్వాస జీవితంలో నీరసం ఉండకూడదు. ఈ దినాలలో నీరసపడుతున్నారు. పుల్ల సునుకులకు, దేని సునుకులకు? వరదలు వచ్చి ఆడగొట్టుకుని పోతాం అంత భయపడిపోతూ ఉన్నారు. చిన్న చిన్న వాతావరణానికి ఇంకా ధైర్యంతో ఏ పనులు చేస్తారు వీళ్ళు? ప్రకృతి వైపరీత్యాలకే భయపడే విశ్వాసులు ప్రభు కొరకు ఏం చేయగలరు? ఏం చేయలేరు. నిష్ప్రయోజకులుగా మారిపోతారు వాళ్ళు. నువ్వు ధైర్యము తెచ్చుకో. దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఒక తండ్రిగా తన కుమారుని ధైర్యపరుస్తూ, ఈ లోకములో ఎంతటి గొప్పవాడైనా కూడా ఒకరికి అప్పచెప్పి వెళ్ళవలసినదే కానీ మూట కట్టుకొని ఎవడు పరలోకానికి తీసుకొని వెళ్ళలేడు. వాళ్ళతో వెళ్ళేది ఏంటంటే వాళ్ళ క్రియలు, వారి క్రియలు దేవుని యొద్దకు చేరుతాయి. ప్రభు పట్ల నువ్వు చేసిన కార్యములు, కొర్నేలుతో దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడు? కొర్నేలి, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో
చేరినవి. ఇప్పుడు ఉత్తరాలు రాసే అలవాటు లేదులే. మనం చిన్నప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు ఈ ఉత్తరం ముట్టిన వెంటనే ఉత్తరము చేరినదో లేదో మరలా ఉత్తరము రాయుము అనేవాళ్ళం. చూసారా? ఏమే 15 పైసలు కట్టి కార్డు రాలేకపోయావు కదే. ఇంగ్లాండ్ కార్డు. ఏం కార్డు అంట? చూసారా? 75 పైసలు పెట్టి ఇంగ్లాండ్ లెటర్. ఇప్పుడు ఎవరికి తెలుసు ఇవి కదా, అంతా వాట్సాప్లే. పాపము కళా మేడం ఎంత చురుకుదనం కలిగినదంటే రాత్రి 11 అప్పుడు ఫోన్ చేసింది. ఏంది మామ, రేపు ఉపవాస ప్రార్థన కదా, చెప్పలేదే. అరే మేడం చాలా వందనాలు మేడం అని చెప్పేసి చూసారా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే సంగతిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దావీదు. దేవుని మందిరము కట్టుటకు నిన్ను ఏర్పరచు. నువ్వు ధైర్యముతో పని జరిగించు. ఆయన నీతో ఉన్నాడు. మనుషుల పని అయితే ఆగిపోతుంది, దేవుని పని అయితే కొనసాగుతుంది. శ్వాసముతో నీరసించకూడదు. ధైర్యముతో ముందుకు సాగాలి. అందుకే పౌలు గారు తిమోతిని ధైర్యపరుస్తూ ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని. ఇంకా పాడుకున్నాడు. మనమేం కాపాడుకుంటున్నాము, మనమేం భద్రం చేసుకుంటున్నాము. చూసారా? ఎంత సంపాదించావు? లోకానికి ఇదే దిగులు. ఎంత సంపాదించావు, ఎంత పోగేసుకున్నావు, నీకేమైనా అంత బుద్ధి అన్న ఉందా? వయసు వచ్చిన ఆడపిల్ల ఉందే, మరి పెళ్లి చేయకోకుండా అట్లాగే ఉండావే. మరి పిల్లకి ఏమైనా ఎదురు ఇవ్వాల కదా. అది లోకం. నీవు నీ పిల్లల కొరకు నీ చేతులు ఎత్తు. ఆశ్చర్యకరంగా ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన శ్రద్ధ తీసుకున్నాడంటే ఇక నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకు? బుద్ధి జ్ఞానముల సర్వ నువ్వెంత సంపాదించినా దానికి మించినది ఆయన దగ్గర ఉంది. ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ప్రార్థన చేయి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా మాకు అవి వద్దు చూడు. ఆ మాట మాత్రం వద్దు చూడు. ఏ మాట? శ్రమపడే మాట, చెమటొచ్చే మాట. శ్రీకాకుళంలో నాగన్న గారు ఉన్నప్పుడు ఒక పెళ్ళి జరిపాం. అక్కడ విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు. కొడితే 10 మంది కొట్టేటట్లుంటాడు. బాబు, ఆ వధువులతో నేను సంతకం పెట్టించుకుంటా, నువ్వు పాట పాడు అన్నాడు.
బా నేను పాడను అంకుల్ అంటున్నాడు. ఎందుకునంటే నీ పాట పాడితే చెమట పడుతుంది అంకుల్, కోటు నలిగిపోతుంది అంటున్నారు. ఒరే నాకు గుండె జబ్బురా, నాకు ఆపరేషన్ అయిందిరా, ఒక పాట నేను పాడను అంకుల్. ఖండితంగా చెప్తూ ఉన్నారు, నేను చేయను. చూసారా, నాతో కూడా ఏమంటున్నాడు, శ్రమ అనుభవించుము, సైనికుని వలెను. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఎటు పడితే అటు కాదు, నాతో కూడా శ్రమపడు. కుటుంబానికి శ్రమ పడుతున్నావు, మంచిదే. రాత్రింబగల్లో అనుదిన ప్రయాణం చేస్తున్నావు, మంచిదే, కాదనలే. కుటుంబాన్ని సంతోషపెడుతున్నావు, మంచిదే. కానీ ప్రభును సంతోషపెట్టే విధముగా మనం ఉన్నామా? మార్కు సువార్త 15వ అధ్యాయములో ఒక ఆమెను గురించి యేసు ప్రభు ఏమని ప్రశంసిస్తున్నాడు? ఈమె నా ఎడల. మరి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ప్రభు కొరకు, ప్రభు పని కొరకు ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఉందా ఈ సాక్ష్యము? ఈమె నా ఎడల. సహోదరుల లేదా సహోదరుల, ఇలాంటి సాక్ష్య జీవితం మనల్ని గురించి ఆ పరిశుద్ధులందరి ఎదుట ఇలాంటి అనుభవం మనకేమైనా, ఈమె నా ఎడలో, ఇతడు నా ఎడలో, ఇతడు నా పట్ల మంచి కార్యము చేసే ప్రభు కొరకు. ఆంధ్రేయ అనగా పౌరుషము గలవాడు. ఆంధ్రేయ ప్రభు పిలుపుకు లోబడ్డాడు. ఆంధ్రేయ వృత్తికి జాలరి, చేపలు పట్టువాడు. నిన్ననే ధ్యానం చేశాం కదా, పాత నిబంధనలోనూ నూతన నిబంధనలోనూ ఆయన పనికి మాలిన వారిని, సోమరు పోతులను ఎన్నడూ తన పనికి పిలవలేదు. చూసారా, వాడి ఇంట్లో బరువు, వాని ముడ్డి వాడు గడుక్కోలేడు. దానివల్ల ఇన్ని సేవకు అప్పచెప్పినాము, సేవకు తీసుకెళ్ళున్నా. ఎందుకు? మాకు బరువు వీనికి సేవ చేయాలంటే నువ్వన్నా చెయ్యి. ఏం పనికి రానివన్నీ. సరే, మలాకి గ్రంథంలో ప్రభు నాకు ఎలాంటివి ఇస్తున్నారంట? బలహీనమైనటివి, గుడ్డివి, కుంటివి, నాసిరకమైనటివి.
అందుకే నేను చెప్తా ఉంటా, ఎక్కడ చల్లని నోటు ఎక్కడ చెల్లుతుంది? కానుకల డబ్బాలో ఎవడు చూస్తాడు? అక్కడ చెల్లుతుంది. ఎక్కడ జల్లని నోటు. వీళ్ళకి తెలియదేమో, ఆయన ఉన్నప్పుడు ఒకసారి కానుకల డబ్బా ఉన్నాడు. అందరేమో అబ్బా వేసేసింప, లేకపోతే దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉంటే పేరు రాసుకొని అంటాడు. బా అయిపోయిందప్ప, పీడపోయిందప్ప అని సనుగుతూ గొనుగుతూ చేస్తాడు. ఆమె భయపడుతూ నోలే లెనిన్, రాముగాళ్ళ లెనిన్ నింద రాకూడదని ఎంత కాపాడుతాడు వాళ్ళ చిన్నబ్బ చూడు. వాళ్ళ చిన్నబ్బనా పెదనాయన వాళ్ళ పెదనాయన చూడు ఎంత బాగా. అందరు నా వైపు చూడండి. మీ అందరికంటే ఈమె ఎక్కువగా ప్రశంసించాడా లేదా? ప్రశంస ప్రభు పట్ల. ఒక శతాధిపతి పద్ధతిని గురించి శిష్యులే చెప్తున్నారు. ఆడొచ్చి అడిగాడు, నా దాసుడు బలహీనుడుగా ఉన్నాడని. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా వాళ్ళ ఇంటికి మనం తప్పకుండా వెళ్ళాలి, ఇతడు మన వారికి ఒక గోపురం కట్టించాడయ్యా, ప్రభు పట్ల ప్రేమ కలిగి మనం వెళ్ళాల్సిందేదే. మనం వెళ్ళాల్సిందేదే. ప్రశంస. ఆంద్రేయ వృత్తికి చేపలు పట్టువాడు. ఆంద్రేయను దేవుడు పిలిచాడు, నన్ను వెంబడించండి, మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసి. ఆంద్రేయ ఎప్పుడైతే ప్రభును వెంబడించాడో వెంటనే తన సహోదరుడైన యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. మొదటి అధ్యాయం 37వ వచనం. నలభై వచ్చింది. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరు శిష్యులలో ఒకడు ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతనిని. సేవకుందేనా బాధ్యత? రక్షించబడిన ప్రతి వారిదే బాధ్యత. ఈ వచనాన్ని బట్టి చూస్తే ఏమంటే, ఒక్క సేవకుందేనా బాధ్యత? ప్రభు తెలుసుకున్న ప్రతి వానిదే బాధ్యత. చెప్పండి. ఎందుకంటే చెప్పరు, నేను చెప్పాను చూసారా? ఎందుకంటే అవి మేము చేయడం లేదు. ఏమబ్బా ఎక్కడ కదలకోకుండా ఉన్నాడు. పోయినాడా? కొట్టుకొచ్చుకుండేది పోయినాడు.
దరిద్రమైన ఆలోచన. పట్టుకొచ్చుకుంటే పోయినాడు. ఆయన భారం ఉంటే కదా ఆయనకేమన్నా చేసే అంతే కదా. అందుకే బా నేను ఎప్పుడే కానీ ఫోనే చేయను బా, సిగ్గు తప్పి వాడే చేస్తుంటాడు. అన్న వందనాలన్నా, అక్క వందనాలు అక్క, బాగున్నారు అక్క. అది మా కెపాసిటీ. ఏందనుకుంటున్నావు? రక్షించబడిన ప్రతి వారిది బాధ్యత గుర్తుపెట్టుకో. సేవకుందని ఏళ్ళు చూపించి నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి, అందులో గంధం దేవదానం ఒక్కడేనా? యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వాళ్ళ ప్రతిఫలం వాళ్ళది. అందుకని చేయొచ్చు, విశ్వాసులు చేయక కదా కదా. ప్రతి వాడు, సమరయ స్త్రీ తన పాపపు కుండను వదిలిపెట్టి సమరయ గ్రామానికి వెళ్ళి ఏం చెప్పింది? పశ్రమైందా? ఈయన క్రీస్తు కాడా? ఆ మాట చెప్పడానికి కూడా పాస్టరే కావాలనా? పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలంట? ఎక్కడ పోయిన ఈ మాటలన్నీ? ఆ 2000 దయ్యాలు పట్టిన వాడు 10 పట్టణాలకు చెప్పాడు. ఎక్కడ పోయిన ఈ మాటలో? సేవకుడు అనేవాడు ప్రతి వారిని వేడిమి కలగజేస్తాడు, వెట్ట పుట్టిస్తాడు. మనము కూడా ప్రయాసపడాలి దేవుని రాజ్యములో. అంతేగాని ఆ సేవకుడిని మనమంతా ఈడే, ఆయన అక్కడ ఉంటాడంట, అక్కడే ఉన్నాడు. ప్రతివానికి తగిన మెప్పు చెప్పడంలో ఎక్స్పర్టు అని సంఘ వృద్ధి కొరకు ఏమైనా అందరం కలిసి ప్రయాసపడాలి, కలిసి శ్రమపడాలి. రోమపత్రిక 16వ అధ్యాయంలో చదువు. వాడు ఎంతమందిని చేర్చాడు పౌలు గారు. వారు నా జత పనివారు, వారు నా పనిలో సహకారులు, వారు నాతో కలిసి ప్రయాసపడ్డారు. ఎక్కడ పోయినా ఈ మాటలు? పేతురు గారు అన్నారు, ఈ గుడారములో ఉన్నంత కాలము మిమ్మును రేపవలెను అన్నాడు. నేను జీవించినంత కాలము అన్నా. ఆంధ్రేయులో ఉన్న మరొక మాట, ఆంధ్రేయ నియమింపబడినవాడు, నియమింపబడినవాడు. దేవుడి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. దేనికి? సత్క్రియలు యందు ఆసక్తి గల వారని ఎంచి ఆయన, వీరు నేను విడిచొచ్చిన పనిని వీరు కొనసాగిస్తారు అని ఆయన మనస్సులో
ఈ జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు నన్ను గుర్తించావా? తీతు పత్రిక 2వ అధ్యాయం. విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. గుర్తించావా? సత్క్రియలయందు వీరు ఆసక్తి గల జనము. నేను విడిచిన పనిని వీరు కొనసాగిస్తారు. సొంత పనుల మీద ఉన్నంత ఆసక్తి ప్రభు పనుల మీద ఉండడం లేదే. ఆత్మీయతలో మనం ఏమైపోతున్నామంటే దిగజారిపోతూ. ఆంద్రేయ ఆత్మల సంపాదకుడు మొదట తన సహోదరుడైన సీమోనును ప్రభు దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు ఒక సమూహమును నడిపిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 6వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను సువార్త 6:8. ఆయన శిష్యులలో ఒకడు ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 2 చిన్న చేపలు. అయ్యా, ఇక్కడ మనకు చీకటిలో మినుగుడు పురుగు ప్రకాశించినట్లుగా ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చాలా అయ్యాన్ని అవసరాలు తీర్చడానికి వాళ్ళ లైన్లలో కూర్చోబెట్టండి. తర్వాత యోహాను సువార్తలోనే ఆంద్రేయ యొక్క పని చూడండి. 12వ అధ్యాయం 21-22 వచనాలు. మేము యేసును చూడగోరుచున్నాము. వారిని యేసునొద్దకు తోడుకొని వచ్చిరి. చూడండి, అక్కడే ఉంది చూడండి. వారు యేసునొద్దకు తోడుకొని వచ్చిరనే మాట ఉంది చివరిలో చూడండి. మేము యేసును చూడగోరుచున్నాము అన్నప్పుడు వారు యేసునొద్దకు తోడుకొని వచ్చిరి. తర్వాత ఆంద్రేయ గొప్ప ప్రార్థనాపరుడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 13-14 వచనాలలో వారు పరిశుద్ధాత్మని కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్న గుంపులో ఆంద్రేయ కూడా ఉన్నాడండి. ప్రార్థనా గుంపులో ఉన్నాడు ఆంద్రేయ. కనుక ఆంద్రేయ అనగా పౌరుషము గలవా. ఆంద్రేయ
చేపలు పట్టువాడు. ఆంద్రేయ ప్రభు పిలుపు తీసుకున్నవాడు. ఆంద్రేయ ఆయనను వెంబడించాడు. ఆంద్రేయ ఆత్మల సంపాదకుడు. మొదట తన సహోదరుని ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఒక చిన్నవాణి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవాడిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఒక గుంపును ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆంద్రేయ నేర్చుకునేవాడు. ఆంద్రేయ దైవ ప్రజలను ప్రభు యొద్దకు నడిపించువాడు. ఆంద్రేయ ప్రార్థించువాడు. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. సహాయం చేసింది. ఆయన ఉద్యోగ వివాహ విషయంలో ఆ కంటి ఇన్ఫెక్షన్ ఇచ్చిన మరి పూర్వ స్వస్థత తీసుకోవాలన్నా పూర్ణ ఇదిగోన దేవ జాబ్ విషయంలో చేసిన మేలు బట్టి ఉపకారమైన ఉద్యోగులను మరొక సంవత్సరం బహుమానించే యువన్ జీవించే ఆత్మని వారి దేవుడు దేవ సహాయం అయితే దేవ సహాయం అయితే ఏమకు కూడా మంచి ఆదరణ మంచి ఆదరణ సహాయం అయితే దేవ ప్రకాశం ఆదరణ కుమారుడు సహాయం చేయండి. దాని శక్తికి ప్రదేశంలో చదువు ఆదరణ జీవించండి అవసరం సహాయం ఎస్ బాబు పట్టిన తల్లిదండ్రుల మంచి ఆదరణ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేసింది. బాబు నూతనంగా నడబడి జాబులు సహాయం చేసుకోవాలి జీవించాలని రాకపోకలను తయారు డూడులో ఆయన యజమాని మధ్య చూస్తున్నది కాపాడు ఆయన ఉద్యోగ వివాహం జీవించి ఆశీర్వదించుకుంటున్నాం. సోదరి మనలను వారి భర్తన వారి సంతానాన్ని జీవించి ఆశీర్వదించుకుంటున్నాం. వంశం బట్టి మీకు సహాయం చేయండి. దేవ తక్కువ కుమారుడు ఆయన వచ్చినట్టుగా మంచి ఆదరణ సహాయం చేయండి. ఇందులో కొన్ని అపోజిషన్ సహాయం చేసి ఆయన వివాహ విషయంలో సహాయం చేయండి. యువ కుటుంబం వారి వర్గంలో సంతానం జీవించి అవసరం తాతయ్య ఆయన వారి కుమారులకు మాట్లాడారు. జీవించి అవసరం కృపతమైన సహాయం చేసి భక్తుల దామాన్ని బట్టి కొత్త కొత్త రాష్ట్రాలకు బహుమానం ఇచ్చిన కుమారులను వారి భార్యను వారి సంతానం ఒకేగా రంగంలో దేవ సహాయం చేయండి. మరి కృపతమించండి. ఆయన భార్య బహుమానం ఇచ్చిన కుమారులను మునిస్వామి ఆయన భార్య కుమారులు భార్య ఆమె బిడ్డలు రాకపోవడం సహాయం చేయండి. ఆయన పిల్లల కోసం పిల్లలు తల్లి వల్ల వాళ్ళు
ఇస్సాకును బట్టి చంద్రాబాయి తల్లిని బట్టి చంద్రాబాయి చంద్రాబాయి అక్క కుటుంబం గురించి మొగల కుటుంబం గురించి మరి ముఖ్యంగా ఇస్సాకును బట్టి కోరుతారైనా మరి ఇస్సాకు తల్లి కూడా మరి ఏదైనా నాయన మరి వెరిఫికేషన్ పోతే నేను సహాయం చూపించండి. మరి ఇస్సాకు చేత నాయన వారి వివాహ విషయంలో నాయన మీరు సిద్ధపరిచిన వారిని వధువు మీరు సిద్ధపరచబడి సహాయం చేసి ఇస్సాకు ఇంకా చేసిన సర్వప్రయత్నం దీవించిన ఆశ్రయించండి. మన పనులు లేవు ఏ కార్యం నుంచి సహాయం దయచేయండి. మరి యువ ఇస్సాకు జేది గారి మంచి ఆదరణ దయచేయండి. ఇన్న ఏర్పాటు సంతోషాలు దీవించండి. ఇన్న ఇష్టపరచండి. గుంటూరున్న వసంతరావు ఆయన వారి వసంతారండి. దేవ మరి కోలికొట్టులో ఉంటున్న మరియమ్మ భర్త వసంతాన్ని దీవించి ఆశ్రయించండి. ప్రభు చూపించండి. సహాయం దయచేసి దేవ ప్రభుత్వం మీకు సహాయం దయచేయండి. దేవ సహాయం గురించి దోషాన్ని బట్టి అక్కడ బట్టి పంపించుకోవడం ఆయన వాళ్ళ ఇచ్చిన బాక్సింగ్ బాల్ బట్టి పంపించుకోవాలి. బాక్సింగ్ బాల్ ఉన్నత విద్య చేస్తున్న విధానం బట్టి పంపించుకోవాలన్నా ఇంతవరకు మీరు చేసిన ప్రతి ఒక్కరికి నా వేలు బట్టి ఉపకారం బట్టి తీసుకోవాలి. మరి జనవరిలో ఆయన సీఏ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కొత్త పిల్లలు సాయం సిద్ధపడుతుండగా మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మరి దోషం గారి వాహనాలను జీవించాలని ఆశ్రయించండి. వారి పంపలను జీవించాలని ఆశ్రయించండి. పంట కావాల్సిన సమృద్ధి వర్షాన్ని వాతావరణాన్ని పంటలు 30 60 100 ఫలించినట్టుగా మీరు బంధువులు ప్రార్థించడానికి సహాయం చేయండి. మందిరం పైన ఉన్న సండే స్కూల్ రేగుల చెడు విషయం మీరు అర్థంలో సహాయం చేయండి. ప్రజల పనులు ప్రారంభించడం వేరే కార్యం సహాయం చేయండి. ఉదయం బట్టి మీకు ధర్మనామాన్ని ఇచ్చిన సంతానాన్ని మీరు జీవించి ఆశీర్వదించండి. వదిలిపడ్డ ప్రతి బాధ్యత విశ్వాసం దేవుడు అని మరి మాటను జీవించండి. మరి సెలవు దినాలలో సంతోషంగా నరసింహ ఆయన ఆయన వ్యాపారం దీవించండి. మరి నవరత్నమ్మ తన సంతానాన్ని ఇంకొక చెల్లి తన సంతానం బట్టి దీవించి ఆశీర్వదించిన ఆలస్యం కూడా మంచి ఆదరణ రాబర్ట్ అని మరో సంతానాన్ని తల్లిని వ్యాపారాన్ని ఏసఐ అని మరో సంతానాన్ని దీవించాల్సిన ముఖ్యంగా రవణ బట్టి వదలను బట్టి బహుమానించిన సంతానాన్ని బట్టి పెద్దలు చేసి గోరాయణ చేస్తున్న డ్యూటీలో కాకపోవడం అధికారులకు సహాయం చేస్తున్న సర్వప్రయాన్ని జీవించండి. ఆశ్రయించండి. కిషోర్ చేస్తున్న అయినా పిల్లలు ఎక్కడ పిల్లలలో అయినా మీ సన్నిధి కాపురం ప్రతి ప్రయత్నాన్ని మంచి ఆదరణ దయచేసి ఎవరైనా బాబు సహాయం చేసి సహాయం శాంతి సమాధానం అదే కార్యక్రమం వినడం వల్ల విశ్వాసం ఎంతైతే వాక్యున్నారో మా ప్రభుడు మా రక్షకుడు మా ప్రాణప్రియుడు ప్రాణదాత ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన
చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ శాఖలో ప్రైవేట్ సంస్థలు మరి కొందరు మీరు ఇచ్చిన నైపుణ్యాన్ని బట్టి రాకుండా ప్రయాసపడి నిన్ను కాపాడు వాడు కనుకలు నిద్రపోడు వాగ్దానం వారి యొక్క ప్రతి ప్రయాణంలో ప్రతి పనిలో వారి వృత్తులలో అధికారులను కారణం మీ కృపాక్షేమాల నుంచి ఉన్నతమైన పనులు దయచేయండి. సంఘములు యవనస్తులు ఉన్నతానుకున్నారు, ఉన్నతమైన చదువు చదివారు, డిఎస్సి ఎగ్జామ్ రాశారు, నేను వివాహాలకు ఉద్యోగాలు ఉపయోగిస్తున్నారు. నా రక్షణ పొందని పిల్లలు రక్షణ పొందినట్లు వారు హృదయపూర్వకం నెరవేర్చండి. గంధం చేయవాలి వారి కుటుంబ సభ్యులు, కడవక లేసిన గారు వారి కుటుంబ సభ్యులు, పారిశ్రామిక సార్ ఆయన కుటుంబ సభ్యులు, పోలీసు విజయుడు రాజయ్య, రామగల్ల తిమోతి, మనోహర్, సువార్తను, కర్ణాటక, సురేష్, రాజన్న, భూషణ్ వారి కుటుంబ సభ్యులను జీవించి వారి జీవితాలలో ఉద్యోగ వివాహ విషయాలను సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొంటున్న ప్రతి అక్కను బట్టి స్తోత్రం. కుమారుడు కుమార్తెను జీవించిన శాలను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతాను. అలాగే పాల్ జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించింది. సుందరైన భార్య కుమారుడు మాటలు జీవించింది. సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు సుందరైన భార్యను కలిసి మంచి పడతాలతో పాస్ అయినట్లు మిసి వివాహ విషయంలో కూడా ఒక మంచి దినం ఏర్పడినట్లుగా ఒక మంచి దినమును మరి వివాహం జరుగుట కూడా సహాయం. సునీల్ జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించారు. రాముగాళ్ళ రత్నకుమార్ కళామేళ లేయాలని జీవించి అలా తల్లితో జీవించండి. రత్నం కూడా రక్షించబడిన బిడ్డ. ప్రతి కఠినాత్మని మీరు మాంసారిగా మార్చిన దేవుడు ఆయనలో కూడా కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. లేయని దీవించండి. అలా మేడ మన ప్రయాణాన్ని దీవించండి. ఎవరి చదువు చిత్రం జ్ఞానం వివేకం ఆలోచన దయచేయండి. ముందుగానే వచ్చి దేవుని ద్వారములు తెరుస్తున్నారు. దీవించండి. మన పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. దేవా, ఎవరికి లేని చిన్న పిల్లలకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చింది. వారు రాత్రి పగలు నా పేరు ఫలానా, నేను ప్రేయర్ చేసుకున్నాను, అందరికీ వందనాలు, ఆ చిన్న మాటను బట్టి నడుస్తుంది. పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించి యేసు ప్రభువా, మరి మందిరం పని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి వారిని కూడా తీర్చి యేసునైనా మీకు కొనదాయించి సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలను దీవించి చిట్టన్న ఆయన భార్య పిల్లలు దీవించండి. బాబు మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాను, రాత్రి ప్రార్థనకు ఆయన కనిపించు. నేను రొట్టెల వ్యాపారాన్ని దీవించండి. ఆయన రక్షించబడిన బిడ్డ. మరి ఆయన జీవితంలో ఉద్యోగ వివాహం ఇంటి విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభువు మార్గన వదినమ్మ కుమార్తె దగ్గర వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. నైనా కుటుంబం కొరకు ఇంటి కొరకు ప్రతి నెల ఖర్చు పెట్టాలి. అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే మానవ తప్పిదం వలన మా పేరు బిషప్ 2 లక్షలు కోల్పోయారు. రమణ కుమార్ని శ్వేతమ్మ మరి జీవితంలోనూ సన్ని జీవితంలోనూ గొప్ప కార్యాలు జరిగించారు. కుమార్
స్పోర్ట్స్లోనూ డిఎస్కే కమిషన్ రాసి ఫలితాల విషయంలో అద్భుతమైన సహాయం కలిగించి ఆమెకంటూ ఒక ఉపాధిని అనుగ్రహించింది. ఆమె జీవితంలో మీ సంకల్పాలను ఉద్దేశాలు నెరవేర్చింది. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరున్నట్లుగా కూడా దయచేసి సన్నీ ఉద్యోగం పర్మిట్ అవ్వడం సహాయం దయచేసి కొన్ని నెలల నుండి జీతాలు రాకపోయినా విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారు. అద్భుతమైన సహాయం దయచేసి బిషప్ కూడా దేవుని మందిరానికి వచ్చినట్లుగా దయచేసి భార్య భర్తను దీవించి ఆమె భార్య తీర్పులను బట్టి మరియమ్మ ఆమె భర్త కుమారుని బట్టి అలాగే కుమారుని దీవించి రాముగాళ్ళ వారి కుటుంబ సభ్యులను దీవించి యేసుప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనతతో ప్రేమ కుమార్ ఆయన భార్య సూర్యమణులు వారు భర్తలో సంతానం సాత్రి మరి రాజశేఖర్ ఆయన భార్యను జీవించుకుని సతాన విషయంలో కృపను తల్లిని సోదరి మనులు చిట్టుబాబును జీవించి మహిమ పొందు రాజయ్య కుటుంబం కొరకే ప్రార్థిస్తారు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు మరియు రుణులు వాడు తీర్చుకుని సహాయం దయచేయండి. పెద్దవాడు బెంగళూరులోను, రెండవ వాడు ఆయా పని చేస్తున్నాడు. తీర్చింది భార్య భర్తను తీర్చింది. ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేసి గమన సువార్త సిమియోను ఆయన భార్య కుమార్తె కూడా తీర్చింది. అరుణమ్మ కుమారుని తీర్చి అరుణమ్మ జీవితం మరి వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో డిఎస్సి పరీక్షలు రాసిన సహాయం దయచేసి గంధం జయమ్మ పెద్ద కుమారుడైన భార్యను దర్శించండి. సంతానం కుమార్తెల భర్తల సంతానం కుమారుడు అయిన భార్యను తీర్చింది. భార్య గర్భం లేకుండా రెండవ కోడలు పిల్లల యొక్క చదువులను సహాయం చేయించి అలాగే ఈ పెద్ద శాంతకుమారి కుమార్తె అత్తమ్మ ఆడపడుచుతో కూడా తీర్చి తిప్పన్నైన భార్య పిల్లలను తీర్చుకున్నాడు. మా ప్రియుడు భర్తల దేవదాస్ ఆయన కుమార్తెలు కుమారులు కొరకే మేము ప్రార్థిస్తాం. ఉద్యోగ విషయంలో ఉన్నతమైన పదవులు అనుదిన ప్రయాణములను అధికార అనధికారుల మధ్య క్షేమాల నుంచి కాపాడండి. ఇన్సెంట్ వినాయకుడు దశ దిశల వర్తిల్లున్నట్లుగా మీకు తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యము లేవచ్చు. కుమార్తెలు కుమారులు దీవించి పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించి అలాగే తమ్ముడి కుటుంబాన్ని సోదరి మనులు పట్టుకున్న సంతానం మరి ఆయా సమయాలలో మా ప్రియుడు దేవుని వాక్యం చెప్పి సంఘాన్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ఇంకా యవనస్తులు లేవనెత్తండి, పాటలు పాడేవారిని లేవనెత్తండి, ప్రార్థించేవారిని లేవనెత్తండి, దేవుని వాక్యం ప్రకటించేవారిని లేవనెత్తండి. సుప్రభువ శ్యామలమ్మ కుమార్తెల భర్తల సంతానం కుమారుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిపించారు. శ్యామలమ్మ తల్లితో గుట్టును కూడా చూపించి యశ్వరి ప్రసాద్ గారి కృపావతి వదినమ్మను బట్టి చందు ఆయన భార్య కుమారుడు కుమార్తెను తీర్చించండి. ఇందమని భర్త కుమార్తెలు నూతన ఇంటి నిర్మాణ పనులను తీర్చించండి. ఈ నెల 15వ తేదీ జీవగల దేవుని సంఘం మా ప్రియులు గట్టు మోషన్న జూటూరు ఎద్ద ఉన్న తోటలో ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేశారు. ఇమ్మానుయేలు గారి మహానంది నుండి రాబోతుంది. అయినా పగలంతా చక్కగా జరుగుతుంది. ఆ రాత్రి కూడా జరుగుతుంది. ఇక్కడ నుండి ఒక సమూహముగా వెలుట కూడా పొందుతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. కట్టుపల్లి యోహానకులు రాజభయానికి కుమారులు భార్యల సంతానం, వారి కుమార్తెలను భర్తల సంతానం, జానసన్ గారు ఆయన భార్య పిల్లలు, పాలు గారు ఆయన భార్య పిల్లలు,
శ్రీరామూర్తి గారి కుమారుడు దీవించి ఆయనకుంటున్న ప్రతి బలహీనత నిలబెట్టి స్వస్థపరిచి గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కొనచెరు, చాపరాల సంఘాలను దీవించి మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, పాలకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలు మీరు ఎక్కడి కింద ఉంచుకుంటున్నాం. ఏ బిడ్డ అయిన భార్య ఇదిగో ప్రయాణంలో ఉన్నాను, రేపు రాత్రి దేవుడి ప్రయాణం ఏదవుతుంది. సుందరి జీవితంలో సహాయం జగదీసుకుంటున్న ఆ బలహీనతను మీరు ముందు స్వస్థపరిచింది. ఆయన కూడా దీర్ఘ పరీక్ష ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం ఈ రాత్రి మీరు మహిమ పొందండి. సమృద్ధి అయిన వర్షాన్ని దయచి సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు కృపను దయచి పురుషుల బాధల విషయంలో, పైన రేకుల శుద్ధి విషయంలో, ఎదురుగా ఉన్న స్థల విషయంలో జాన్ నెల్సన్ గారు రేపు నెలలో వస్తూ అన్ని సంఘాలు దర్శించుకుంటారు. రాత్రి మీరు మహిమతో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతూ, మా క్షేమం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారిని తీర్చి ఆశీర్వదించేస్తారు. ఈ సూత్ర నామం ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.